ఇప్పుడు అలా అలా ముందుకు ఎవరు రాళ్ళు ఆయనకేం రావమ్మా అలా అలా అంటే తల్లి అఘోరాలు మహాకుంభమేళ మహామండలేశ్వరులు అక్కడ కూర్చొని ఉన్నారు కదా అంత మందిలో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఈయన ఫోటో పెట్టి నేను కూడా గురు సాన్నిధ్యంలో ఉన్న మహాపుణ్యం స్నానం ఏం చేయలేదు వెళ్ళొచ్చేస్తే అయిపోయిందా నేను వెళ్ళొచ్చాను క్లోజ్ చేయట్లేదు అరెస్ట్ చేయట్లేదు అంటే కారణం భయపడా లేకపోతే వారి వెనకున్నటువంటి శక్తియుతులు భయపడా శక్తియుతులు అంటే మనుషులు ఆజాద్ గారు అడ్వకేట్ నాకు ఈ విషయం చెప్పారు నేను ఆయన గారికి డీజీపీ నుంచి ఐజీ నుంచి లెటర్ ఇప్పించాము అందుకే తెలంగాణలో తిరిగిండు అని చెప్పారు ఇది పిసిఆర్ ఒకసారి ఆజాద్ గారు కూడా లైన్ లోకి తీసుకుందాం నేను తీసుకుంటా అక్కడ నేను తీసుకుంటా కదా చాలా ధైర్యంగా నువ్వు వచ్చి నీకెందుకు నేను చూసుకుంటా అని భరోసా ఇస్తున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఏదో సర్కిల్ ఉంది ఆ సర్కిల్ పోలీసా పొలిటీషియన్సా లేకపోతే అనుకోని సపోర్ట్కి వచ్చారు వాళ్ళు ఈ తర్వాత ఈయన చేసే పనులన్నీ బయటకు వచ్చాయి కదమ్మా ఇప్పుడు వాళ్ళ వెనక జరుగుతున్నారు కదా దీపావళికి బాంబులు పెడుతున్నారా సర్టిఫికెట్లు ఇవ్వడానికి పర్మిషన్స్ ఇవ్వడానికి స్వామి లైవ్ లో ఉన్నాను స్వామి ఓకే మాట్లాడతారు చాలా మంచిది ఇది మీతో మాట్లాడాలంట ఒకసారి ఇస్తున్నాను ఆజాద్ గారు మీరు లైవ్ లో ఉన్నారు ఆర్టీవీలో నేను మనోజ్ని మాట్లాడుతున్నాను రైట్ అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఒకటి రైజ్ ఉంది ఏంటంటే సమాజంలో ఇంత చెడు చేస్తున్నాడు ఇద్దరు అమ్మాయిలతో అటు వెళ్ళిపోయాడు పోలీసులను సైతం దూషిస్తున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి చట్టాలు అనేది ఆయనకు వర్తించవా పోలీసులను దూషించిన పోలీసులు అవసరమైతే అదేదో చెస్ గేమ్ లాగా ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలంగాణకు పంపించడం తెలంగాణకు వస్తే మహారాష్ట్ర బార్డర్ దాటించడం ఇలా చేస్తున్నారు పోలీసులు కానీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మనోజ్ గారు అంటే బీయింగ్ అడ్వకేట్ గా మీకు తెలియని నాలెడ్జ్ కాదు ఒకటి ఏంటంటే ఆల్రెడీ బిఫోర్ ద లా సో మీకు ఆంధ్రాలో ఎందుకు అరెస్ట్ చేయలేదు అని నేను అన్నానంటే ఆ రోజు డీజీపీ గారికి మనం రాసిన లెటర్ ఏదైతే ఉందో అది మన ఆర్టీవీ సాక్షి కూడా మనం చేసాం సో ఆ రోజు ఏమైందంటే అతని జోలు రావద్దు అతను ఏమనొద్దు అనే దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా అతను ప్రొటెస్ట్ మాత్రమే చేశాడు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ జరగలేదు అన్నది పోలీసు వాళ్ళ యొక్క ఉద్దేశం ఆ టైంలో అది కాబట్టి మళ్ళీ ఇంకా ఎందుకంటే ఇది మళ్ళీ అంటే ఒక మతానికి ఆ టైంలో అతను నేను ఒక అఘోరి సాధువును హిందూ మత ప్రచారకుని సనాతన ధర్మం అన్న పదాలు వాడాడు కాబట్టి మళ్ళీ దాన్ని ఏదన్నా మీ జనరల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రెండు రకాలుగా ఆలోచించడం జరిగిందండి అంటే ఏపీలో తెలంగాణలో కూడా పోలీసులను దూషించడం పోలీసు అపనేకంగా చేయి చేసుకోబోయింది అవును అది తర్వాత జరిగిన మ్యాటర్ దానిపైన కూడా మేము విచారణ జరపాలని చెప్పేసి ఈ రోజు నేను కూడా అదే సరే ఇప్పటికైనా ఈ చట్టాలు న్యాయస్థానాలు అఘోరి పైన పనిచేస్తాయా ఇన్ని కేసులు అవుతున్నాయి ఫిర్యాదులు అవుతున్నాయి మంగళగిరిలో ఏకంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిందని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే పోలీసు అక్కడ రాలేదు ఏకంగా డైరెక్ట్ గా ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు ఆ కుటుంబీకులు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు అవునండి అంటే ఇప్పటికైనా చట్టాలు ఇవన్నీ పనిచేస్తాయంటారు అఘోరి పైన పనిచేస్తాయండి ఇప్పుడు కదలిక వచ్చింది మొన్నటిదాకా మరి పోలీసు వ్యవస్థ ఏం ఆలోచించారో మనకు తెలియదు కానీ ఇప్పుడు కాస్త కొంచెం కదలిక వచ్చింది త్వరలోనే అతని గురించి కూడా ఎంక్వైరీ నడుస్తా ఉన్నాయి ఇంకొకటి మనకి తెలిసింది ఏంటంటే రేపు ఎల్లుండి మేడం గారు కూడా ఆర్డర్ ఇస్తున్నారు ఆర్డర్ యాక్చువల్లీ ఈ రోజు లేరామా సో ఆర్డర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందాక నేను రావడం జరిగింది కమిషన్ వారికి అదొకటి తర్వాత నేను కూడా ఎక్కడైతే జరిగిన ఘటన ఆ రోజు కూడా మన శ్రీకాళహస్తిలో కూడా అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇట్స్ ఆల్సో క్రైమ్ సో దాని గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది అలాగే మీకు హైవేలో మన మంగళగిరి హైవేలో కూడా అతను హల్చల్ చేయడం జరిగింది అప్పుడు కొంత ట్రాఫిక్ కి భద్రత కలిగించడం కొంతమంది అధికారులను దూషించడం అది జరిగింది ఇంకొకటి ఏదో ఒక వీడియో చూశానండి అక్కడ కూడా ఒక అధికారులని బూతులు మాట్లాడుతున్నామే సో ఆమె కాదు ఇప్పుడు అతడు అన్నారు కదా సో బూతులు మాట్లాడుతున్నాడు ఆయన సో ఆమెమో మహిళ అంటుంది ఇక్కడ మనం అందరం అతడు అని మాట్లాడుతున్నాం నేను తనకు తానుగా మహిళను అని చెప్పుకుంటోంది ఆధార్లో కూడా మహిళ ఉంది అది కూడా నమ్మలేము నాకు వేరే ఇచ్చారు అది కరెక్ట్ ఆధార్లో మహిళ ఉంది అది మ్యానిపులేషన్ చేసుకున్నట్టున్నారు ఓకే అయితే ఇప్పుడు దాన్ని కూడా ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు ఎటువంటి ఆధారాలు సమర్పించారు అంటే సదరు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి రాధిక అనే మహిళ మిమ్మల్ని అప్రోచ్ అయింది మీరు ఫైట్ చేస్తున్నారు దానిపైన ఎటువంటి ఆధారాలు సమర్పించారంటే పెళ్లి తాలూకా తను అంగీకారం అంటే నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా ఇట్స్ అ ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అన్నారు కానీ ప్రేమించి పెళ్లి జరిగిందనే రకంగానే చెప్తోంది ఆ మహిళ అదే సేమ్ టైం రుద్రస్వామి కూడా ఇక్కడ ఉన్నారు ఆయన కూడా ఇద్దరు మనసులు కలిసాయి కాబట్టి పెళ్లి చేస్తున్నారని చెప్తున్నారు కాదండి కాదు అంటే ఇక్కడ మనసులు కలిసాయి పెళ్లి అంటే ఇక్కడ పెళ్లి అనేది ఒక క్రతువు అండి అంటే నేను లీగల్ పాయింట్స్ మాట్లాడతాను కామన్ గా ఒక వ్యక్తి తాలిబడి కడితే పెళ్లి అయిపోతుంది కామన్ గా
మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్వామి గారు చెప్పినట్టు జరిగి ఉండొచ్చు. ఓకే. కాకపోతే ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అనేది నాట్ వ్యాలిడ్ కదా, మీకు తెలియదే ఉంది. సో అక్కడ జరిగింది ఫోర్స్ఫుల్ మ్యారేజ్. తర్వాత క్లయింట్ యొక్క కొన్ని రహస్యంగా మాకు చెప్పిన విషయాన్ని మేము ఇప్పుడు ప్రజెంట్ మీడియా ముందు కొన్ని చెప్పలేకపోయే స్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే అడ్వకసీలో మీకు తెలియదు ఏం కాదు, కొన్ని ఎథిక్స్ మనం పాటించాలి. సో కాబట్టి మ్యూచువల్ గా తన అంగీకారం ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా అది కూడా ట్రాన్సాక్షన్ అయితే ఫోర్స్ఫుల్ కాదు కదా. రైట్, ట్రాన్సాక్షన్ ఫోర్స్ఫుల్ కాదు కానీ ఎక్స్ప్లాయిటేషన్ అని మనం అనుకోవచ్చు. అంటే మాయా మాటలు చెప్పి బ్రూడీకి వచ్చి డబ్బులు తీసుకున్నారు. ఎందుకంటే ఆశ్రమం పెట్టిస్తానని లేకపోతే ఇంకేదో ఏదో చెప్పాడంట. అది రేపు మేడం వస్తున్నారు, కొన్ని పర్సనల్ విషయాలంటే మీరు ఆమెను అడగండి. కానీ నేను అడిగిన